ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనములై ఉన్నాయి. ఈ వాగ్దాన వచనములు నేను చదువుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధతో వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు లేక ఆయుస్సుము నీకిచ్చేదను. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే 15 సంవత్సరములు ఆయుస్సు నీకిచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెషయా ప్రవక్త ద్వారా యూదారాజు అయినటువంటి హిజ్కియాకు దేవుడిచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మరి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ సందర్భ ఈ మాటలను మనం పరిశీలించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదారాజు అయినటువంటి హిజ్కియా మరణకరమైన రోగమైనటువంటి క్యాన్సర్తో బాధపడుచున్నటువంటి రోజులు అవి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే రోగ పీడితుడై పీడించబడుచున్న సందర్భములో యెషయా ప్రవక్త యూదారాజు అయినటువంటి హిజ్కియా యొద్దకు దేవునిచే పంపబడ్డాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యూదారాజు అయినటువంటి హిజ్కియా రోగ పీడితుడై పీడించబడుతున్నటువంటి సందర్భములో యెషయా ప్రవక్త దేవునిచే యూదారాజు అయిన హిజ్కియా దగ్గరికి పంపబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త దేవుని ద్వారా పంపబడ్డాడు గనుక మరి యూదారాజు అయినటువంటి హిజ్కియా తన దగ్గరికి పంపబడిన యెషయా ప్రవక్త మరి ఏదైనా మంచి వార్త, మేలుకరమైనటువంటి వార్త చెప్పుతాడేమో అని అనుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మాటగా ఇలా చెప్పుటను జరిగి ఉన్నది. ఎలా చెప్పుటనంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు బ్రతుకవు, బాగు చేయబడవు, మరణమవుతావు అని దేవుడే చెప్పమన్నాడని ఆ దేవుడు చెప్పమన్నటువంటి మాటను యూదారాజు అయినటువంటి హిజ్కియాకు యెషయా ప్రవక్త చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇక నేను బ్రతుకను, చనిపోతాను అనేటటువంటి ఆలోచనలోనికి మరి యూదారాజు అయినటువంటి హిజ్కియా వెళ్ళక ప్రియా దేవుని బిడ్డలారా, తాను దేవుని ఎడల లేక రాజ్య పరిపాలన విషయంలో ఎంత యథార్థంగా నమ్మకంగా ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి ప్రియా దేవుని బిడ్డలారా కన్నీటి ప్రార్థన ద్వారా తెలియజేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా కృపతో జ్ఞాపకమును చేసుకునమని కన్నీళ్లతో దేవునికి ప్రార్థించగా ప్రియా దేవుని బిడ్డలారా హిజ్కియా దేవుని దగ్గర ఏమి కోరుకుంటున్నాడో దేవుడు గుర్తించి గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా మరలా యెషయా ప్రవక్తను యూదారాజు అయినటువంటి హిజ్కియా వద్దకు పంపి ప్రియా దేవుని బిడ్డలారా ఇచ్చిన వాగ్దానమే ఈ వాగ్దానము. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాగ్దానము అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ప్రియులారా గమనించండి, మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దాన సంబంధించిన ఈ మాటల్లో యెషయా ప్రవక్త ద్వారా యూదారాజు అయినటువంటి హిజ్కియాతో దేవుడు అంటున్న మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటాం.
నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని అనేటటువంటి మాటను దేవుడు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే యోధారాజు అయినటువంటి హిజ్కియా కన్నీళ్లు ఎవరి దగ్గర విడవాలో, ఎక్కడ కన్నీటి ప్రార్థన చేయాలో మరి ఆ ఒక ప్రయత్నాన్ని ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజు అయిన హిజ్కియా చేసి అందులో మరి సఫలీకృతుడైనట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సమాధానమును వెనువెంటనే పొందినటువంటి ఆ పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నానంటే, చాలామంది వారు కలిగి ఉన్నటువంటి డబ్బు ద్వారా, బంగారము ద్వారా ఎంత డబ్బైనా ఇచ్చే మనుషులను స్నేహితులుగా బంధువులుగా కలిగి ఉన్నామనేటటువంటి ధైర్యముతో ప్రియా దేవుని బిడ్డలారా డబ్బుతో నాణ్యమైనటువంటి మరి వైద్యము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా పేరుగాంచినటువంటి వైద్యుల ద్వారా మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి బయట పడుటకు ప్రయత్నములు చేయవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే చాలా మంది ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క విశ్వాసం ఇలానే ఉంటూ ఉంటుంది. ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు కలిగి ఉన్నటువంటి వారి మీద వారు ఆధారపడుతూ ఉంటారు. వారు కలిగి ఉన్నటువంటి ధనధాన్యాల మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వాటి ద్వారా మరణకరమైన పరిస్థితుల్లోంచి బయటపడవచ్చు అనేది కొంతమంది యొక్క విశ్వాసం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యోధారాజు అయినటువంటి హిజ్కియా విశ్వాసము ఇలా లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా చేయలేదు కూడా. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే యోధారాజు అయినటువంటి హిజ్కియాకు తెలుసు. ఏమని తెలుసు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని యోధారాజైన హిజ్కియాకు తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, మరణమును తప్పించుట, మరణము నుండి మనిషిని విడిపించి రక్షించుట మనుషుల చేతుల్లో లేదు, అది దేవుని చేతుల్లో ఉన్నదనే ఒక అద్భుత సత్యాన్ని యోధారాజైన హిజ్కియా తెలుసుకున్నాడు. గనుకనే దేవుని దగ్గర కన్నీళ్లు విడిచాడు. కన్నీటితో ప్రార్థన చేస్తూ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అని దేవుని దగ్గర మరి మనవి చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ వాక్యానికి సంబంధించిన రెఫరెన్స్ మీకు కావాలంటే కీర్తనలు 68వ కీర్తన 20 ద్వారా విషయము తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు క్షామకాలమున మరణము నుండి తప్పించువాడు దేవుడే అని ప్రియా దేవుని బిడ్డలారా హిజ్కియాకు తెలుసు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20లో మనం చూస్తూ ఉంటాం. స్వస్థపరచు వాడు దేవుడే అని ప్రియా దేవుని బిడ్డలారా ఎరిగినవాడు మరి యోధారాజైన హిజ్కియా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26లో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు సమాధి అనే గోతిలోనికి వెళ్లకుండా బ్రతికించువాడు కూడా మరి దేవుడే అని యోధారాజైన హిజ్కియా తన యొక్క ఆత్మీయ అనుభవంలో తాను తెలుసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట కీర్తనలు 30వ కీర్తన 11వ చరణము ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఆయుస్సు నిమ్మని అడిగితే ఆయుస్సును ఇచ్చువాడు కూడా దేవుడే. ఆయుస్సు దేవుని చేతిలో ఉంది అని ఎరిగినవాడు యోధారాజు అయినటువంటి హిజ్కియా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మరి ఆయన దగ్గర ఆయుస్సును అడిగితే ప్రియా దేవుని బిడ్డలారా సదాకాలము నిలుచు దీర్ఘాయువు దయచేవాడు దేవుడే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం యోధారాజు అయినటువంటి హిజ్కియాకు తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రెఫరెన్స్ మీరు తెలుసుకోవాలంటే కీర్తనలు 21వ కీర్తన 4వ చరణము ద్వారా మీకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, తన ఆత్మీయ అనుభవంలో ఆయా భక్తులు మరి వారి యొక్క జీవితాలు అనుభవించినటువంటి ఆ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా వారు తెలుసుకున్నటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను మరి హిజ్కియా తన ఆత్మీయ అనుభవంలోని దేవుణ్ణి మరి ఆ రకంగా రుచి చూసిన వానిగా యోధారాజు హిజ్కియాను మనం చూస్తూ ఉంటాం. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజు అయినటువంటి హిజ్కియా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఆయన కన్నీరు విడుచుచూ ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన కన్నీటికి మరి దేవుడు ప్రతిస్పందించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే కన్నీరు వైద్యుల దగ్గర కార్చలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, సానుభూతి మాటలు మాట్లాడేటటువంటి మనుషుల దగ్గర కన్నీరు కార్చలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, డబ్బు ఎంతైనా తెచ్చి వైద్యానికి ఖర్చు పెట్టేటటువంటి మనుషుల దగ్గర కన్నీరు కార్చలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరి దగ్గర మరి యోధారాజు అయినటువంటి హిజ్కియా కన్నీరు కార్చాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా జీవము కలిగిన తాను విశ్వసించినటువంటి యెహోవా దగ్గర ఆయన కన్నీరు కార్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కన్నీటిలో ఉన్నటువంటి ఆ ఒక అక్కర అవసరత దేవుడు ఎరిగి ప్రియా దేవుని బిడ్డలారా
హిజ్కియా యొక్క ఆయుస్సును 15 సంవత్సరాలు దేవుడు పొడిగించినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. హిజ్కియా కన్నీటి ప్రార్థనకు దేవుడు ప్రతిస్పందించి, ప్రియా దేవుని బిడ్డలారా, తనకు కలిగినటువంటి మరణకరమైన రోగమైన క్యాన్సర్ నుండి బాగు చేసి, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించడమే కాకుండా దేవుని మందిరములో, ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థితిని మరి యోధారాజు అయినటువంటి హిజ్కియాకు దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. వీటితో పాటు, ప్రియా దేవుని బిడ్డలారా, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు చేతిలో మరి పడకుండా మరి పట్టణాన్ని మరి రక్షిస్తానని, అదేవిధముగా మరి యోధారాజు అయినటువంటి హిజ్కియాని కూడా కాపాడుతానని ఒక అద్భుత వాగ్దానాలు యోధారాజు అని హిజ్కియా పొందుకున్నట్లు దేవుని వాక్యము ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. ఈ విషయాలు, ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 11 వరకు, అదేవిధముగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోధారాజు అయినటువంటి హిజ్కియాకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము మరి తన పట్ల నెరవేర్చి, ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు వాగ్దానం ఇచ్చినట్లే మరి ఆ వాగ్దాన ప్రకారమైనటువంటి కార్యాలు యోధారాజు అయినటువంటి హిజ్కియా పట్ల దేవుడు చేసి దేవుడు మహిమ పొందినట్లు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన కన్నీటిని చూసే దేవుడు, కన్నీటి ప్రార్థనలను ఆలకించే దేవుడు, కన్నీటి ప్రార్థనల్లో ఉన్నటువంటి అక్కర అవసరత ఎరిగి, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిస్పందించబడి మనకి, ప్రియా దేవుని బిడ్డలారా, తన యొక్క సహాయం అందించే దేవుడు, మనలను చుట్టుముట్టినటువంటి ఏ రకమైన పరిస్థితుల నుండైనా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులన్నిటి నుండి మనల్ని విడిపించేటటువంటి గొప్ప దేవునిగా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఉందునని ఉంటానని ఈ ఉదయకాల సమయంలో మరి యోధారాజు అయినటువంటి హిజ్కియాకి ఇచ్చిన ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ దేవుడు కోరే ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ఈ సమయంలో, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే సయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మా ఆత్మీయులను ఈ విధముగా బలపరచడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా విన్న మా ప్రియులను మీరు దీవించండి. ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదము వారికి అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి, దేవా, విజయోత్సవాలతో వారి జీవితాలను అయా ఇగో నీ కృపలో వర్ధల చేయమని, విజయోత్సవాలతో వారి జీవితాలను నడిపించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలో ఏకీభవించిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.